ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాము. ఇక్కడైతే ఒక బోగస్ సంస్థ చేతిలో అయితే డబ్బులు పెట్టయితే కొంతమంది అయితే నష్టపోయామని చెప్పేసి లబోదిబ్బోమంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే వీరైతే సెటర్ అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది వీరైతే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. మేము లక్షల రూపాయలు కట్టయితే నష్టపోయాము, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే వారైతే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ కంపెనీ వచ్చేసి అయితే యూనిక్ SMCS లిమిటెడ్ పేరుతో అయితే ఒక కంపెనీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే ఈ కంపెనీ దగ్గర ఉన్న ఇక్కడైతే ప్రస్తుతం అయితే బోర్డు తిప్పేసిన పరిస్థితి అయితే నెలకొంది. గత కొద్ది సంవత్సరాలుగా అయితే మేమైతే డబ్బులు కట్టడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మేము ఒక నెల EMI కట్టకపోయినప్పటికీ సైతం మాకైతే ఇంట్రెస్ట్ యాడ్ చేసి సైతం ముక్కు పిండి వసూలు చేశారు. ఇప్పుడైతే మా పరిస్థితి ఏంటి, మా డబ్బులు అయితే ఎప్పుడు వస్తాయంటే అయితే వీరైతే కొంతమంది బాధితులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో అయితే మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎంత కట్టారు ఇక్కడ డబ్బులు? కట్టినా సార్ మనకి 5,000, 2,000, 3,000, 5,000 ఇట్లా కట్టుకుని పోతున్నా సార్. అంటే నెలకు 5,000 చొప్పున కడుతున్నారు. నెలకు 5,000 ఇట్లా కట్టుకుంటూ పోయే వరకు ఇట్లా స్కీమ్ లెక్క మీరు సచ్చిన పశ్చాత్తి బతికిన పశ్చాత్తి అని చెప్పుకుంటా మమ్మల్ని కట్టిపించారు సార్. ఓకే, ఎంత కట్టారు మీరు? ఎంత కట్టారు? నేను కట్టిన సిటీలు ఉన్నాయి సార్, సిటీలు ఉన్నాయి. సిటీ కట్టినప్పుడు మాకు జ్ఞాపకం ఉంటాయా, చదువు రాదు కానీ జ్ఞాపకం సిటీలు ఇచ్చారు, కట్టినప్పుడు సిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? మరి మాట్లాడారు, ఇప్పుడైతే సెటర్ అయితే మూసేస్తుంది కదా, ఏం చెప్తున్నారు వీళ్ళు? నెలకు రాబో మళ్ళీ 3 నెలలు, నెలకు 2 నెలలు రాబో. ఇప్పుడు నేను ఇది 13 సంవత్సరాలు తిరగబట్టి 13 సంవత్సరాలు తిరుగుతున్నా సార్. ఇది పైసలు రేపు వస్తాయి, మా పత్తా ఇస్తాబో, ఆమ్లెట్ ఎత్తాబో, బెంగళ ఎత్తాబో అంటే అలా కొడతారు సార్. అంటే మరి ప్రస్తుతం అయితే సెటర్ వేసింది కదా, మరి ఇప్పుడు ఎవరిని అడుగుతారు మీరు? షెటర్ రాసుకుంటూ చూసుకుంటూ పోతాను షెటర్ చూసుకుంటూ వెళ్ళిపోతాను. ఏం చేస్తుంటారు మీరు? కూలి పని. ఎంత వస్తుంది మీకు కూలి పని చేస్తే? రోజుకు 150, 300 ఇట్లా 200 ఈ పని చూసుకుంటే ఇస్తారు, డబ్బులు ఇస్తారు. కూలి పని. ఎంత కట్టారు సార్ ఇక్కడ నెలకు? నెలకు అంటే వాళ్ళు చెప్పినంత మేము కట్టుకున్నాం, మాకు నోట్ లేదు కానీ వాళ్ళు చెప్పినంత కట్టుకున్నాం. కట్టినప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు? 13 సంవత్సరాల నుంచి కట్టుకున్నాను నేను. 13 సంవత్సరాలు. ప్రస్తుతం అయితే మనమైతే ఒక బాధితుని అయితే చూస్తున్నాం. నేనైతే 13 సంవత్సరాల నుంచి అయితే డబ్బులు అయితే కట్టడం జరిగింది. నేనైతే కూలీ పని చేస్తాను. 200, 300 రూపాయలు అయితే వస్తాయి నాకైతే రోజువారీ కూలీ అయితే. దీనికి సంబంధించి అయితే నేనైతే వారు ఎంత కట్టమంటే అంత కట్టడం జరిగింది. ఇప్పుడైతే వారైతే బోర్డు తిప్పడం జరిగింది. రేపిస్తాం మాపిస్తాం అనేది మమ్మల్ని అయితే తిప్పుతున్నారు. ఏంటి మా పరిస్థితి అనేది వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే వారు చేసుకోవడానికి చెప్పులు సైతం లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. వీరైతే ఒక కట్టె పట్టుకుని అయితే నడవలేని పరిస్థితుల్లో సైతం నాకైతే డబ్బులు అయితే రావాలి, నాకైతే కుటుంబ పోషణ ఆర్థిక భారం అయితే తలకు మించి భారం అవుతుందని చెప్పేసి వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే మనతో పాటు ప్రస్తుతం అయితే మనతో పాటు మరికొంతమంది బాధితులు అయితే ఉన్నారు. వీరితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఎంత కట్టారు సార్? అంటే మీకు ఎటువంటి హామీలు ఇచ్చారు? మీరు మరి ఎట్లా జాయిన్ అయ్యారు మీరు ఇక్కడ? సార్ నేను 50 నెలలు అన్నారు స్కీము, నెలకు 5,000 రూపాయలు పే చేసిన. 50 నెలల తర్వాత మీకు 3 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. టర్మ్ అయిపోయి సంవత్సరం అవుతుంది. బాండ్ సబ్మిట్ చేయమన్నారు. బాండ్ సబ్మిట్ చేసినాక కూడా ఒకసారి జరిపితే ఏం చేసినా నేనే తాళాలు వేసిన. దీనికి తాళాలు వేస్తే 15 రోజుల తర్వాత నీకు అకౌంట్లో సగం అమౌంట్ పడుతుంది అన్నారు. అప్పటి నుంచి రెగ్యులర్ వచ్చిన, ఎప్పుడు చూసినా ఇది షట్టర్ తాళం వేసే ఉన్నది. హైదరాబాద్ కూడా వెళ్ళిన. హైదరాబాద్ వెళ్తే వాళ్ళు ఏమన్నారు, కరీంనగర్లోనే మీరు సాల్వ్ చేసుకోవాలి, ఇక్కడ మెయిన్ బ్రాంచ్కి రావద్దని చెప్పారు. ఎవరండి అసలు? ఎవరిది కంపెనీ? ఎవరిది అసలు? సార్ మాకు ఎవరిది తెలియదు. ఒక ఏజెంట్ వేయించిండు మా దగ్గర. ఎవరండి? ఏం పేరు అండి? తన పేరు ఏం పేరు? ఎక్కడ ఉంటాడు తను? సార్ ఆయన శివ అని ఉంటాడు, ఆయన వేపించిండు సార్. నా ఒక్క దగ్గర చాలా మంది ఉన్నారు. ఒక రోజు 100 మంది వచ్చినాం. 100 మంది వచ్చి షటర్ మేమే తాళాలు వేసినాం అందరం కలిసి. వాళ్ళు టైం పెట్టారు. ఆ టైం నుంచి ఇది క్లోజ్. ఇక టైం నుంచి క్లోజ్. అంటే మీకు ఎంత రావాలి సార్? మీకు నాకు 2,50,000 నేను అసలు కట్టినా సార్. వీళ్ళ పద్ధతి ఏంటి అసలు? వీళ్ళ ఏంటి ప్రొఫార్మా ఏంటి అసలు? అంటే ఎంత ఇస్తామన్నారు, ఎంత కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఎలా ఉంటుంది అసలు? సార్ నాకు 50 నెలలు కట్టాలన్నారు. 50 నెలలు కడితే 50 నెలల తర్వాత నేను కట్టిన 2,50,000కు 3,40,000 ఇస్తా అని చెప్పారు. బాండ్ ఇచ్చిర్రు. ఆ బాండ్ మీద అది ఉన్నది. ఆ బాండ్ డేట్ అయిపోయినాక నేను వాళ్ళకు సబ్మిట్ చేసిన. ఒక 15 రోజులలో పడుతుంది అన్నారు. ఇప్పుడు 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుంచి మధ్యలో ఒకసారి నేను తాళాలు వేసిన, నేనే వేసిన. అప్పటి నుంచి ఇది నాకు తీస్తలేరు. ఓకే, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను బిజినెస్ చేస్తా సార్. ఓకే, ఎంత కట్టారు సార్? నెలకి ఎంత కట్టారు? 5,000 కట్టినా సార్. ఓకే, ప్రస్తుతం అయితే నేనైతే బిజినెస్ చేస్తాను. నేనైతే ఇక్కడైతే ఒక 100 మంది వచ్చి అయితే నీకైతే లాక్ అయితే వేయడం జరిగింది. వీరైతే రేపిస్తాం మాపిస్తామని అయితే మభ్య పెడుతున్నారు. మాకైతే డబ్బులు అయితే ఇవ్వడం లేదు. ఇవ్వని పక్షంలో అయితే మేమైతే ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మేమైతే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అయితే ఒక బాధ్యులు అయితే చెప్తున్నారు. ఇక్కడికైతే మేమైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తున్నాము. రోజు వస్తున్నాము. బస్ ఛార్జీలు పెట్టుకుని అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఆటో ఛార్జీలు కావచ్చు, బస్ ఛార్జీలతో అయితే మేమైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. వీరైతే మాకైతే డబ్బులు ఇవ్వకపోను సెటర్ అయితే వేసేసి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మా పరిస్థితి ఏంటి అని అయితే వీరైతే ప్రధానంగా అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎంత కట్టారు ఇక్కడ? మేము ఎలా అవతారం నుంచి వచ్చాము. మా పెద్దమ్మని తీసుకుని వచ్చాము. మా పెద్దమ్మ అయితే సంవత్సరానికి 15,600 రూపాయల దాకా కట్టింది.
కట్టినాక 5 సంవత్సరాల నుంచి కట్టింది 1,50,000 1,60,000 దాకా వస్తాయని చెప్పారు. ఓకే. మేము ఇట్లా 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎప్పుడు ఆఫీసు క్లోజ్ చేసి ఉంటుంది. ఈ రోజు మేము రాగానే అక్కడికి వెళ్ళి ఆఫీసు వారు వచ్చారు. ఇక్కడ మేము ఒక 10-15 మంది ఉన్నాం. మమ్మల్ని చూసి అటే వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ పట్టించుకునేటోళ్ళే ఇంత ప్రొద్దున వచ్చినా మూసేసే ఉంది, నిన్న వచ్చినా మూసేసే ఉంది, ఎప్పుడు వచ్చినా ఆఫీస్ మూసేసే ఉంటుంది. ఇక్కడ ఎవరిని అడుగుడో తెలియడం లేదు మాకు. ఓకే. అంటే మీరు దీనికి సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్ కానీ ఇతరులో కానీ ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎవరి దృష్టి కానీ తీసుకెళ్లారా? మరి ఈ రోజు అదే మాట్లాడుతున్నాం, కంప్లైంట్ ఇద్దామని మాట్లాడుతున్నాం. ఓకే. ప్రస్తుతం అయితే మేమైతే కంప్లైంట్ ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నాము. మేమైతే కమిషనర్కి అయితే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామని మరికొంతమంది అయితే ఇక్కడైతే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బాధితుల పక్షాన అయితే పోలీసులు అయితే సింహ స్వప్నంగా నిలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. భూ ఆక్రమణదారులు కావచ్చు, అంతేకాకుండా ల్యాండ్ కావచ్చు, అంతేకాకుండా మనీకి సంబంధించి అయితే సామాన్య జనాన్ని మోసం చేసేవారు ఎవరైనా సరే ఊచలు లెక్కించాల్సిందే అని చెప్పేసి కమిషనర్ అయితే వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మేమైతే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే కొంతమంది బాధితులు అయితే చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంత డబ్బులు కట్టారు ఇక్కడ? మేము ఎల్లాపూర్ నుంచి వచ్చినాం సార్. మాది పేవడపల్లి మండలం. సంవత్సరానికి 15,500 కట్టినాం. కూలి పని చేసుకునేటోళ్ళం మేము. 5 సంవత్సరాలు కట్టినాం. 5 సంవత్సరాలు ఆగమన్నారు. ఆగిన తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. ఇప్పుడు బ్యాండ్ ఇవ్వని అప్పచెప్పి కూడా సంవత్సరం అవుతుంది. పోయినా సరే అయితే జనవరిలో పడతాయని అన్నారు. అయితే మేము జనవరి అయిపోయినాక రాలే. ఫోన్ చేయమని నంబర్ ఇచ్చారు. ఫోన్ చేస్తే చిచ్చాప వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మమ్మల్ని చూసి ఒక అర్ధగంట తర్వాత వస్తాం, మీరు ఇక్కడనే ఉంటున్నారని వెళ్ళిపోయిండు ఆ సార్. ఎవరమ్మా అతను? ఎవరు? ఈ ఇట్లా ఆఫీస్లో పనిచేసే సారే. ఆయన పేరు తెలియదు మాకు. అవి మీరు ఉండుండ్రి 11 గంటలకు ఆఫీస్ తీస్తామని పోయిండ్రు. మేము ఇక్కడ ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా ఫోన్ నెంబర్లు కానీ ఏమైనా ఉన్నాయమ్మా? ఫోన్ నెంబర్లు ఉన్నాయి కానీ అవి చిచ్చాప ఉంటున్నాయి. ఆఫీసే నెంబర్లు ఇచ్చేయండ్రు. ఓకే. అయితే మేము మా ఊళ్ళో ఏజెంట్కి కట్టినాం అన్నట్టు డబ్బులు. మా ఊళ్ళో మేము ఏజెంట్కి కట్టినాం. అయితే ఆ ఏజెంట్ ఏమంటున్నట్టు మీరు అక్కడికి ఆఫీస్కి పోయి కలిసి రాండ్రి అని అన్నోళ్ళే ఆఫీస్కి వచ్చి 2 సార్లు వచ్చి కలిసిపోయినాం సార్. కలిసిపోతే మీకు జనవరిలో పడతాయి అన్నారు. ఇప్పుడు జనవరి అయింది కదా, జనవరిలో కూడా మాకు వాళ్ళలేదు. ఇప్పుడు కలిసిపోతామని వస్తే మమ్మల్ని చూసి వెళ్ళిపోయిండు ఆ సార్. ఓకే. అమ్మ మీరెన్ని కట్టిరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మీ పరిస్థితి ఏంటి అసలు? మా 5,000 కట్టినాం సారు. 5,000 కడితే 5 సంవత్సరాలు కట్టమన్నాడు. 5 సంవత్సరాలు కట్టినాం. 5 సంవత్సరాలు ఆగమన్నాడు. 5 సంవత్సరాలు ఆగినాక ఇప్పుడు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఇప్పుడు వచ్చినా కూడా మేము వచ్చినప్పుడల్లా రేపు మా అంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మ పో అని అన్నాడు సార్. గంతే ఇక మేము వచ్చుకుంటా పోతాను. ఏం చేస్తారమ్మా? మీరు ఏం చేస్తారు? కైకిలు చేసుకుంటే బతికేటోళ్ళమే సార్. మాకు భూములు లేవు, జాగాలు లేవు, కూలి చేసుకొని బతికితే మాకు నెల్లి మళ్ళేసాము. మీరు అట్టు ఎటు పోవు డబ్బులు అని అన్నాడు. ఇక మమ్మల్ని ఇంత దూరం చెప్తాంట సార్. ఎన్ని రావాలి ఇప్పుడు? ఎన్ని మీకు అయితే ఎన్ని పైసలు రావాలి? 1,00,000 రూపాయలు రావాలి సార్. మీకు 1,00,000 రావాలి. మీకు ఎంత రావాలమ్మా? మీకు 1,50,000. ఓకే. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ? మాది వాళ్ళంపాడు సార్. ఎన్ని కిలోమీటర్లు వస్తామా ఇక్కడ నుంచి? 5-6 వస్తుంది. ఓకే. మీరు ఎన్ని కట్టిరు? 50,000 ఫిక్స్ చేసినాం ఫస్ట్. 50,000 చేస్తే 10 సంవత్సరాలకు 1,50,000 వస్తాయి అన్నాడు. ఇప్పుడు జనవరిలో పడతాయి అన్నాడు. పాలేదు. మా ఆయనే 45,000. ఇద్దరం ఫిక్స్ చేసినాం. మరి ఏంటమ్మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? మరి మీ ఇప్పుడు డబ్బులు అయితే కట్టడం జరిగింది, వీరైతే సెటిల్ అయితే చేయడం జరిగింది, ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే రావడం జరుగుతుంది. ఏంటి మీ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు? పరిస్థితి అయినా సార్ మాకు పైసలు డబ్బులు రావాలి. మాకు కట్టినవి వచ్చినా పర్వాలేదు. ఇక ఓకే. తిరిగి పరిచయం అవుతుంది. మరి ఎట్లా ఇస్తామంటారా? మీకైతే నమ్మకం ఉందా? మరి వస్తాయని నమ్మకం ఉందా? మరి అని అంటేనే మొన్న జనవరిలో పడతాయి అని అంటే నేను ఇది దాకా చూసి ఇవాళ వచ్చిన. ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. మాకైతే అనేక ఇబ్బందులు అయితే ఉన్నాయని అయితే వారైతే ప్రధానంగా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు అనేక మంది భక్తులైతే వీరైతే ఇక్కడికైతే రావడం జరిగింది. సామాన్య జనం అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది. బాధితులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. సార్ చెప్పండి, మీరు ఎన్ని డబ్బులు కట్టారు? మీరు ఏం చేస్తుంటారు? 10,000 ఎలక్ట్రీషియన్ పని చేస్తా. 10,000 ఫిక్స్ చేసిన. పైసలు ఎంత రావాలి మీకు? 8 సంవత్సరాలకు డబ్బులు వస్తాయి అన్నాడు. మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే ప్రతి ఒక్కరి పరిస్థితి అయితే అదో రకంగా అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనతో పాటు చాలా మంది అయితే ఇక్కడ బాధితులు అయితే ఇక్కడైతే ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మేమైతే కట్టని పక్షంలో అయితే మామూలు అయితే ముక్కు పిండి వసూలు చేయడం జరిగింది. అధిక వడ్డీలు సైతం వేయడం జరిగింది. ఇప్పుడైతే మేము డబ్బులు అడగడానికి వస్తే సెటర్ అయితే వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఫోన్లో అయితే స్విచ్ ఆఫ్ వస్తున్న క్రమంలో అయితే మేము ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడైతే బాధితులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది. మేమైతే పోలీస్ కంప్లైంట్ అయితే ఇద్దామనుకుంటున్నాము. మాకైతే డబ్బులు రాని పక్షంలో అయితే మాకైతే రెక్కాడితే కానీ ఒక్కడని పరిస్థితులు అయితే మేమైతే ఇక్కడికైతే రావడం జరిగింది. అనేక కూలీ పని చేసి అయితే మేము జీవనం అయితే కొనసాగిస్తున్నాము. మాకు ఖచ్చితంగా మా డబ్బులు అయితే మాకు ఇవ్వాలి. ఇంట్రెస్ట్ పక్కన పెడితే మేము కట్టిన అసలు ఇచ్చినా మాకైతే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సుమతో కలిసి రాజ్ కుమార్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.